హలో వ్యూవర్స్, అందరికీ దివాళీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎస్టర్డే ఈవినింగ్ అయితే అసలు ఎంత చక్కటి దియాస్, చాలా వెరైటీస్ అమ్మవారి విగ్రహాలు కానీ అసలు డిఫరెంట్గా అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఒకటి ఉంది ఒకటి లేదని కాదు, చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఈ దియాస్ కూడా చూడండి ఎన్ని రకాలుగా వచ్చాయంటే మార్కెట్లోకి. అసలు ఒకప్పుడైతే ఓన్లీ మట్టి ప్రమిదలు చూసేవాళ్ళం, ఇప్పుడు మట్టికి డిఫరెంట్గా వచ్చినాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వచ్చినాయి. చాలా అన్నీ మట్టితో చేసినవి అన్నమాట ఇవన్నీ కూడా. కాకపోతే కాస్ట్ కూడా చాలా, ఇంకా పండగ ముందు కదా ఎక్కువ చెప్తున్నారు రేట్లు అయితే. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా ఒక దానిపైన ఒకటి పెట్టారు చూడండి. ఇవైతే నేను ఎప్పుడు పెట్టంగా చూడలేదు, ఇవి కూడా పెడతారంట, అంటే మేము ఎప్పుడు పెట్టలేదు. చాలా డిఫరెంట్గా వచ్చినాయి. ఈ మట్టి ప్రమిదల్లో కూడా చాలా డిజైన్స్తో చాలా వెరైటీస్ వచ్చినాయి. చాలా బాగా అనిపించింది, అసలు అన్నీ కొనాలనిపించినాయి. కొనాలి అనే అంత బాగున్నాయి అన్నీ కూడా. ఇవైతే ముగ్గుకి పెట్టేసి దాని మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఆల్రెడీ నాకు ఒకటి ఉంది కాబట్టి నేను కొనలేదు. ఆల్రెడీ నేను ఒకటి ఫెవికిక్తో చేసుకోవచ్చు ఈజీగానే, కాకపోతే కార్తీక పౌర్ణమి వరకు చేస్తాను. ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయి. ఇంకా గుమ్మడికాయలు, అమావాస్య రోజు గుమ్మడికాయ కడతారు కదా, నేను గుమ్మడికాయ కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. అసలు డిఫరెంట్గా ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉన్నాయి, కానీ నేను ఒక చోటే ఇంకా తీసుకున్నాను, అక్కడే తీసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఆర్టిఫిషియల్ లైట్స్ అనమాట, అంటే సెల్ వేస్తే ఒక 4 days వెలుగుతాయంట. ఇంకొచ్చేసి వాటర్ లైట్స్ వచ్చాయి కదా ఇప్పుడు, ఇవి వాటర్ వేస్తే ఇవి ఆటోమేటిక్గా వెలుగుతాయంట ఎప్పటికీ కూడా. ఇవి కూడా బాగున్నాయి, అందుకే ఇవి కూడా నేను ఒక 6 తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ డజన్ 350 చెప్తున్నారు, అందుకే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది నాకు. ఖమ్మంలో అయితే 150కి డజన్ అని చెప్పారు, అయినా అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకే ఇలాంటివన్నీ ముందే తెచ్చుకోవాలనిపించింది. ఇంకా ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు, ఇవి ఆర్టిఫిషియల్వే. ఇక్కడ ఇంకా లైట్స్ ఉంటాయి కదా, మామూలుగా పెడతాం కదా మనం వీధి ఇట్లా బయట పెట్టే లైట్స్, అవన్నీ కూడా డిఫరెంట్గా వచ్చినాయి అనమాట. అసలు రోజుకి చాలా వెరైటీస్ అయితే వస్తున్నాయి. ఇట్లా స్టార్వి ఇవి కూడా బాగున్నాయి, కాకపోతే ఇవి తీసుకుందాం అనుకున్నా ఇందులో బ్యాటరీ మార్చుకోవాలంటే ఇంకా అది పెద్ద ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. ఇవి తీసుకున్నాను, వాటర్ క్యాండిల్స్. ఇంక ఇక్కడ చూడండి ఎంత చక్కగా బాగున్నాయో, డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చినాయి. ఈ పండగ అప్పుడైతే హడావిడైతే మామూలుగా లేదు, అసలు ఎంత బాగా అనిపించింది. ఒక 3 days నుంచి అయితే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడైతే ఎంత హడావిడి, అన్ని దివాళికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చుట్టూ పెడుతుంటే చాలా బాగా అనిపించింది అసలు. ఇంకా ఈ పువ్వులు, కొంచెం గుమ్మడికాయ, కొబ్బరికాయ, పళ్ళు, ఇగో ఇవి వాటర్ లైట్స్ ఇవి తీసుకొని వచ్చాను నేనైతే. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి, ఇంకా బంతిపూలు నేను విడిగా తీసుకున్నాను కాబట్టి మాల నేను నీడిలతో గుచ్చుతాను, ఎప్పుడైనా అలాగే చేస్తాను. మనకు ఎప్పుడైనా విడిగా పువ్వులు తీసుకుంటే మనకి ఎక్కువగా వస్తాయి. ఎంత ఒక పెద్ద నీడిల్ ఉన్నదానికి ఈజీగా గుచ్చేయచ్చు, అది పెద్ద పనే కాదు, ఒక 10 minutesలో అయిపోతుంది. ఇలా అయితే నిన్న షాపింగ్ అయితే అలా అయింది. ఇంక ఈరోజు పొద్దున్నే పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. ఇంకా దివాళీ వీడియో నెక్స్ట్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్